ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ మీరు చూసి ఉంటారు. మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి మీ ప్రాబ్లం ఏంటో కామెంట్ చేయండి అని అవతల వైపు వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసి మీరు కష్టపడిన డబ్బులు ఎంతోమంది పోగొట్టుకొని ఉంటారు. దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం కాలేదు కదా? అయితే ఒక్క 2 నిమిషాలు ఈ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. రూమ్ రెంట్ కట్టలేదన్నా, మా ఓనర్ వెళ్ళగొట్టేలా ఉన్నాడు. ఒక 5K పంపన్నా అర్జెంట్గా. సరే బ్రో, నేను 5K అవుతున్నా. కొట్టేసిన ఈ మంత్కి లేకపోతే నెక్స్ట్ మంత్ ఏదో ఒక జాబ్ చేసి సంపాదించుకో. అండ్ మీలో ఇంకెవరికైనా చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఫాలో చేసుకొని మెసేజ్ చేయండి. బ్రో ఇది చూడు తమ్ముడు, ఒక మంచి ఫోన్ కొనాలి. ఒక 10,000 సెండ్ ప్లీజ్. 10,000 ఏం ఫోన్ ఉంటుంది కానీ 20,000 పంపిస్తున్నా. డన్. ఈ 20K నాగేలా వచ్చాయనా? నేను కూడా నిన్న తిరంగా యాప్ లో రిజిస్ట్రేషన్ చేసి, నువ్వు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమా. దాని లింక్ ఏడుందనా? మన ఇన్స్టాగ్రామ్ బయోలో 2 లింకులు పెట్టా. తిరంగా రిజిస్ట్రేషన్ ఒకటి, టెలిగ్రామ్ లింక్ ఇంకోటి. ఇది 100% ట్రస్టెడ్. మనీ అన్ని చేసుకో, మరి మనకి ఇస్తున్నారు. దేర్ యూ గో. మీరు ఈ 2 వీడియోస్ చూసే ఉంటారు. ఒకవేళ మన తల్లిదండ్రుల్ని మనం డబ్బులను అడిగినట్లయితే వాళ్ళు వేసే ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్తే గానీ మనకు డబ్బులు ఇవ్వరు. అలాంటిది వీళ్ళు మనం ఒక కామెంట్ చేయగానే సమ్ ప్రాబ్లం ఉందని చెప్పగానే వీళ్ళు అంతింత డబ్బులు మనకు ఎందుకు పంపిస్తున్నారు? నిజంగా పంపిస్తున్నారా లేదా? ఇది ఫేకా అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. రీల్స్ చేసుకుంటూ ఎవరైతే డబ్బులు పంపిస్తున్నారో వీళ్ళు అవతలి వాళ్ళు అడుగుతున్నట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫేక్ మెసేజ్ తయారు చేస్తారు. ఏదో ఒక ప్రాబ్లం ఉంది, డబ్బులు వాళ్ళు అడుగుతున్నట్లు అదే మెసేజ్ చదివి స్క్రీన్ పైన డబ్బులు పంపించినట్లు వీడియో ఎడిటింగ్ చేసి మనకి చూపిస్తారు. వీళ్ళు ఫేక్ మెసేజ్ ఎలా తయారు చేస్తారో ఒకసారి నేను చేసి చూపిస్తాను. పక్కన స్క్రీన్ పైన కనపడుతుంది చూడండి. ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకున్నాను, నాది. ఇలా టైప్ చేసి ఉంచాను. దాన్ని సెండ్ చేస్తా. ఇంకో ఇన్స్టాగ్రామ్ ఐడికి సెండ్ చేశా. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి లాగిన్ అవుతాను. ఇలా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా వస్తుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఒక స్క్రీన్ షాట్ వచ్చిందా, డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్దాం. వీళ్ళు గ్యాలరీలోకి వెళ్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని కట్ చేస్తారు ఇక్కడ దాకా. సేవ్ చేసామంటే ఫేక్ మెసేజ్ రెడీ అయిపోయాయి. పక్కన నా ఐడి ఫోటో కూడా చూసుకోవచ్చు మీరు పక్కన. ఇది రియల్గా అడిగినట్లు స్క్రీన్ పైన చూపిస్తారు. వీళ్ళు ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నారో ఫోన్పేలో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది కదా లాస్ట్లో, అది ఈ విధంగా ఎడిటింగ్ చేసి పెడతారు. మనం రియల్గా అమౌంట్ పంపించుకునేది చూసుకున్నట్లయితే అది కూడా చూపిస్తున్న పక్కన స్క్రీన్ పైన చూడండి. పేమెంట్ సక్సెస్ఫుల్, దాని కింద డేటు అవన్నీ టైమింగ్ చూపిస్తుంది. దాని కింద వాళ్ళ పేరు, మరి ఫోన్ నెంబర్ కింద అమౌంట్, ఈ విధంగా రియల్గా పంపించేది చూపిస్తుంది. ఒకవేళ స్కానర్ ద్వారా పంపించే అమౌంట్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్, టైమింగ్, డేటు, వాళ్ళ పేరు, అమౌంట్, ఈ విధంగా స్కానర్ ద్వారా పంపిస్తే ఈ విధంగా చూపిస్తుంది ఫోన్పేలో. అదేవిధంగా వాళ్ళని చూసుకుంటే ఓన్లీ పేమెంట్ సక్సెస్ఫుల్, ఇది ఎడిటింగ్ చేసి పెడతారనమాట. సపరేట్ ఎడిటింగ్ అనేవి ఉంటాయి. ఇలా ఎడిటింగ్ చేసి చూపిస్తారు జనాలకి. వాళ్ళు ఏదో పంపిస్తున్నారని మనం చూసి మోసపోతాం. ఇలా రియల్ దానికి ఫేక్ దానికి వ్యత్యాసం ఏందో చూపించారు ఇలా. ఎవరు ఇవన్నీ నమ్మకండి. ఫర్ సపోజ్ నిజంగా అమౌంట్ పంపిస్తున్నాము అనుకోండి, అది కూడా పంపిస్తే వేరే వాళ్ళకి ఎవరికి పంపిరు, తెలిసిన వాళ్ళకే పంపిస్తారు అమౌంట్. వాళ్ళ ఫ్రెండ్ నెంబర్కో, వాళ్ళ అమ్మ నెంబర్కో, వాళ్ళ నాన్న నెంబర్కో, వాళ్ళ చెల్లి నెంబర్కో అలాంటి వాళ్ళకి పంపిస్తారు. ఎందుకంటే అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది కాబట్టి వాళ్ళకి. ఏదో నిజంగా హెల్ప్ చేస్తున్నాం అనే ఉద్దేశం ఉంటే ఆ వీడియోస్ బ్లర్ చేసి వాళ్ళు పోస్ట్ చేయరండి. ఇది కూడా కొంచెం గమనిస్తారని. ఓకే, మనకే ఎందుకు పంపించాలి డబ్బులు? వీళ్ళు సహాయం చేయాలనుకుంటే బయట అనాథులు ఎంతో మంది ఉన్నారు, అలాగే ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు చేయరు సహాయం? మనకే ఎందుకు డబ్బులు పంపిస్తారు? ఫస్ట్ పాయింట్. బయట ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు సహాయం చేయరో నాకు అర్థమైంది. సెకండ్ ఆఫ్ ఆల్, వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని చూడరు కాబట్టి. పర్టికులర్గా ఫోన్లే ఎందుకు ఉండాలో అని ఎందుకు చెప్పానంటే,
ఇంత నాటకం ఆడేది ఇందుకోసమేనా వీళ్ళు? ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాం రండి. ఇన్ని డబ్బులు అడిగిన వల్ల ఏం చేసినావు నా నంబర్ తెలుసా ఇంట్లో పైసలు ఇవన్నీ మనే ఎట్లా సంపాదించిన చెప్తా ఎట్లా సంపాదిస్తున్నారు ఇవన్నీ ఏం దొంగతనం చేస్తున్నా ఏ కాదు కాదు సింపుల్ గా బయట టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపో దాన్ని కలెక్షన్ ఇస్తూ డబ్బులు ఎలా సంపాదించడం నేర్పిస్తాం ఓకే ఎందుకంటే ఎట్లా కావాలి ఎలా కావాలంటే నా బయట ఉన్న ఫస్ట్ లింక్ అన్ని దర్శకులు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపో జాయిన్ అయిపోయిన తర్వాత మేము రోజు 3 సార్లు ప్రేక్షణ ఇస్తాం ఆ ప్రేక్షణ ఖచ్చితంగా ఫాలో అవ్వు మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు బయట టెలిగ్రామ్ లింక్ ఉందా బయట టెలిగ్రామ్ లింక్ ఉంది జాయిన్ అయిపో ఎలా అనుకుంటున్నావా నా భయంలో అందులో 2 లింకులు పెట్టా టెలిగ్రామ్ ఒకటి తెలంగాణ రిజిస్ట్రేషన్ ఒకటి 100% ట్రస్టెడ్ వెళ్ళి తొందరగా మనీ అన్ని తీసుకో మరి ఇంకేం చేస్తున్నారు మరి వెరీ గుడ్. మనం ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడాలని మనల్ని మోటివేషన్ చేయడానికి వీడియోస్ వీళ్ళు ఇలా చేస్తారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో, బెట్టింగ్ గేమ్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ బయో లింక్ చూసుకున్నట్లయితే టెలిగ్రామ్ బయో లింక్ ఇచ్చింటారు. ఎందుకంటే వీళ్ళు దీంట్లో చేయలేరు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా ప్రమోట్ చేశామంటే వాళ్ళ అకౌంట్స్ కావచ్చు, వాళ్ళ వీడియోస్ కావచ్చు, అవన్నీ బ్లాక్ చేసి పడేస్తారు. మనం ఒకసారి అతను బయో లింక్ ఓపెన్ చేస్తే కింద టెలిగ్రామ్ బయో లింక్ ఇచ్చింటాడు. అది క్లిక్ చేయగానే డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకొని వెళ్తుంది. ఇదిగో అతను టెలిగ్రామ్ గ్రూప్ ఇది. మొత్తం 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇతనికి. ఇవన్నీ మొత్తం అన్ని బెట్టింగ్ లింక్స్. అతను ఏవో కొన్ని ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటాడు. దాన్ని ఇస్తూ ఉంటే మనకు డబ్బులు వస్తాయంట. పొరపాటున దీనికి ఎక్కువ అడిక్ట్ అయినామంటే మనం సంపాదించుకున్న డబ్బులన్నీ మొత్తం పోతాయి. ఒకసారి గేమ్ లింక్ ఓపెన్ చేస్తాను చూడు. డైరెక్ట్ ఆ గేమ్లోకి తీసుకొని వెళ్తుంది. మనం లింక్ ఓపెన్ చేయడం ఇలా వస్తుంది. ఇలా మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి సెండ్ పాస్వర్డ్, క్రియేట్ పాస్వర్డ్ కొడితే లాగిన్ అవుతే ఇలా వస్తుంది. గేమ్స్ ఓపెన్ అయితే మనము 5,000 కానీ 500 కానీ దాంట్లోకి క్రెడిట్ చేసిన తర్వాతే మనం గేమ్స్ ఆడేకుంటాం. ఇదే విధంగా ఇంకోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు. వాడు కూడా గేమ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. వీడు చదువుకోరా అంటే వీడు కూడా అంతే. వీనికి ఒకటి కాదు 3 లింక్స్ 4 ఉన్నాయి, 4 గ్రూపులు. వీనికి 4,600 మంది ఫాలోవర్స్. సేమ్ వీడు కూడా ఇదే గేమ్స్ ప్రమోట్ చేస్తుండేది. దయచేసి చెప్తున్నా, ఎవరు ఇలాంటి గేమ్స్ని ఎంకరేజ్ చేయకండి, ఆడకండి. మీరు కష్టపడి సంపాదించుకుంటారు, అలాంటి డబ్బులన్నీ పోతాయి. నేను వీడియోస్ చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే చేస్తే ఒక మంచి వీడియో చేయాలి, అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఎన్నాళ్ళు చేయలేదు. ఇప్పుడు నాకు ఎందుకు అనిపించింది, ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. వాడేదో ఫ్రీగా డబ్బులు పంపిస్తున్నాడు, ఓహో దీన్ని వాడిని నమ్మితే ఇంత డబ్బులు వస్తాయని దీంట్లోకి జాయిన్ అవ్వడం, కొంతమంది ఎక్కువ గేమ్స్ ఆడడం, వాళ్ళు పోగొట్టుకోవడం చాలా మందిని చూస్తూ ఉన్నాం మనం. ఈ మధ్య కాలంలో తెలిసిన వాళ్ళ కన్నా తెలియని వాళ్ళే మనకు ఒక పెద్ద శత్రువులా మారుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇలా బెట్టింగ్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళే మనకు ఒక పెద్ద శత్రువులు. ఒక్కసారి మనం దీనికి అడిక్ట్ అయినామంటే మన సర్వస్వం, మనం సంపాదించింది మొత్తం అంతా పోగొట్టుకుంటాం. కాస్త ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. నాకు తెలిసి అన్ఫాలో అవడం బెటర్. ఇలాంటి వాళ్ళు మనం ఫాలో అవుతున్నామంటే మరో కొంతమందికి ఎంకరేజ్ చేసినట్లే కదా. ఫస్ట్ మనం ఫాలో కాకుండా ఉండండి. మనం తెలిసిన వాళ్ళకి చెప్పండి ఈ విషయం. మరో వీడియోతో కలుద్దాం. బాయ్.